టార్గెట్ 2019 వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తాజాగా ప్రజా బ్యాలెట్తో ప్రజల ముందుకెళ్తున్నారు హస్తం నేతలు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన మోసంతో పాటు టీడీపీ ఎన్నికల హామీలపైన ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల కల్లా పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి పుంజుకునే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేస్తోంది. తాజాగా టీడీపీ ఎన్నికల హామీల అమలు, ప్రత్యేక హోదాపై ప్రజా బ్యాలెట్ చేపట్టారు హస్త నేతలు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో పాటు సీనియర్ నేతలు కుంతియా, కేవీపీ రామచంద్రరావు, రఘువీర తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతింది. ఒక్కటంటే ఒక్క స్థానంలో హస్తం పార్టీ నేతలు గెలవలేదు. కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి పుంజుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది కాంగ్రెస్. ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీ విషయంలో కేంద్రాన్ని తొలి నుంచి నిలదీస్తూ వస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగానే ప్రజా బ్యాలెట్ కి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హోదాపై తమ పోరు ఆగదంటున్న కాంగ్రెస్ నేతలు కమిషన్ల కోసమే ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. Fool the people of this country. They can fool the people of Andhra Pradesh, but they cannot fool the Lord Balaji. So we appeal to them to reconsider, because the Congress party will keep on fighting for the cause of the people of Andhra Pradesh and not give up till special category status is given to the state of Andhra Pradesh. What is this package? This package is to earn commission for Chandrababu Naidu and Venkaiah Naidu. ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి ముందు విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మండల స్థాయిలో పార్టీ పటిష్టతపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారాయన. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. 2.5 సంవత్సరాలైంది. 3 అంశాల మీద ప్రత్యేకంగా మేము కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాము. ఇక నుండి మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసి మండలాలు, గ్రామాలలోకి వెళ్ళి ఈ ప్రభుత్వాలు ఏవైతే వాగ్దానాలు చేశాయో అవి నెరవేర్చట్లేదు, ఎందుకు ఫెయిల్ అయ్యావో కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. ప్రాంతీయ తత్వాలు చూసి చాలామంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే నమ్మకం అయితే మాకున్నది. 2019 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. హోదా వచ్చే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేస్తున్నారు హస్త నేతలు.